నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామమ్మా. ఫోర్త్ వన్ 4u² + 8u. ఓకేనా, ఈ రెండు స్టెప్స్ కామన్, ఇంతకుముందు చేసాం కదా ప్రాబ్లమ్స్. లెట్ p ఆఫ్ u అనుకుంటాం. ఇక్కడ చూడండి అమ్మా, వేరియబుల్స్ ఇక్కడ యూలో ఉంది, మనం ఎక్స్లో ఉంటే p ఆఫ్ x అని తీసుకుంటాము. ఇప్పుడు యూలో ఉంది కాబట్టి p ఆఫ్ u అని తీసుకుంటాం. ఓకేనా, టు ఫైండ్ జీరోస్ లెట్ p ఆఫ్ u ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ మొత్తం మనం p ఆఫ్ u అనుకున్నాం కాబట్టి 4u² + 8u ఈక్వల్ టు 0 తీసుకోండి. ఇక్కడ చూడండి అమ్మా, మనకి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లేదు. కాన్స్టెంట్ టర్మ్ ఉంటే మనకు ఫ్యాక్టరైజేషన్ చేసేవాళ్ళం. ఇక్కడ ఇంకా సింపుల్గా చేయొచ్చు. చూడండి, ఇక్కడ 2 యూస్ ఉన్నాయి, ఇక్కడ ఒక యూ ఉంది, యూ కామన్ తీయచ్చు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది. 4 టేబుల్లో 8 పాసిబిలిటీ అవుద్ది కాబట్టి 4 కూడా కామన్ తీయచ్చు. 4 కామన్ తీయచ్చు. 2 యూలు ఉన్నాయి కాబట్టి ఒక యూ కూడా కామన్ తీయచ్చు. ఇక్కడ చూడండి, ఒక 4 కామన్ చేసాము, 2 యూల్లో ఒక యూ తీసేసాము, ఇంకొక యూ ఉంటుంది. ప్లస్ ఒక యూ లాగేసాము. సో 4 టేబుల్లో 8 ఎన్నిసార్లు పోద్ది, 2 టైమ్స్ పోద్ది, ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, మనకు మల్టిప్లికేషన్ చేసినా సరే ఇది రావాలి. 4 ఇంటూ ఇక్కడ ఏం లేదు కాబట్టి 4 వస్తుంది. యూ ఇంటూ యూ, u² ప్లస్ 4 2s are 8 u అలాగే వస్తుంది. ఓకే, సరిపోయిందా? ఓకేనా, ఇప్పుడు మామూలుగా ఇంకా మామూలు ఇదొక టర్ము, ఇదొక టర్ము. 4u ఈక్వల్ టు 0 ఆర్ u + 2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ u ఈక్వల్ టు ఇక్కడ 4 మల్టిప్లికేషన్ చేస్తుంది, అవతల పోతే డివిజన్ చేయాలి. 0/4 ఆర్ +2 అవతలకి వెళ్తే -2, u ఈక్వల్ టు -2. ఇక్కడ చూడండి, 0/4 అంటే ఎంత ఆన్సర్? 0. u ఈక్వల్ టు 0 ఆర్ u ఈక్వల్ టు -2. ఓకేనా, మనకు 2 zeros వచ్చాయి, 0, -2 ఇక్కడ రాసుకున్నాం. దేర్ఫోర్ 0, -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ of 4u² + 8u. ఓకేనా, నెక్స్ట్ వెరిఫికేషన్ అమ్మ. వెరిఫికేషన్ ఈ వచ్చిన జీరోస్ మనము ఒకదాన్ని ఆల్ఫా అనుకుంటాము, ఒకదాన్ని బీటా అనుకుంటాం. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అండ్ బీటా ఈక్వల్ టు -2. ఓకేనా, ఫస్ట్ సమ్ కనుక్కుందాం. సమ్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా, దట్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే ఎంత? 0 ప్లస్ బీటా అంటే -2. మనం డైరెక్ట్గా -2 రాసేయకూడదు, రెండు సింబల్స్ పక్క పక్కనే ఉండకూడదు కాబట్టి బ్రాకెట్ పెట్టుకుందాం. 0 ప్లస్ ఇంటూ మైనస్ -2, 0 -2 అంటే -2. ఓకేనా, -2. ఇప్పుడు అదేవిధంగా మనం కోఎఫిషియెంట్స్ చేయాలి. సమ్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంది? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². కోఎఫిషియంట్ ఆఫ్ x². సో మనకు ఇచ్చిన ఈక్వేషన్ చూస్తే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అదే యూ అని తీసుకుంటాం, మనము యూలో తీసుకుంటాము. కోఎఫిషియంట్ ఆఫ్ యూ అంటే ఎంత? అక్కడ మనకు మైనస్ ఉంది ఫార్ములాలో. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే మామూలుగా కోఎఫిషియంట్ ఆఫ్ యూ అనేసి. అక్కడ చూడండి, యూ ముందు ఏముంది? 8. ఇచ్చిన ఈక్వేషన్ చూస్తే బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే u² 4. క్యాన్సిల్ చేయండి, 4 1s 4 2s ఎంత వస్తుంది మనకు? -2 వస్తుంది. రెండు ఈక్వలేనా? జీరోస్ కోఎఫిషియంట్ వాల్యూ ఈక్వల్. ఓకేనా, ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్ టు ఆల్ఫా. ఆల్ఫా అంటే ఎంత? 0. 0 ఇంటూ బీటా అంటే -2. 0 ఇంటూ ఎనీథింగ్ 0, ఆన్సర్ 0. అదేవిధంగా కోఎఫిషియంట్లో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంది? కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². కోఎఫిషియంట్ ఆఫ్ x²
కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎంత ఇక్కడ ఆ ఈక్వేషన్లో కాన్స్టెంట్ టర్మే లేదు మనకు. సో 0 కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే u² టర్మ్ 4, 0/4 అంటే 0 అంటే 0. ఓకేనా. సో జీరోస్ని ప్రోడక్ట్ చేస్తాం మనకు 0 వచ్చింది, కోఎఫిషియంట్ ఫార్ములా వేసుకొని చేస్తాం మనకు 0 వచ్చింది. ఓకేనా. ఇది వెరిఫికేషన్. 2 సమ్మలు చేస్తాము, 2 ప్రోడక్ట్లు చేస్తాము. ఓకేనా.